హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెల్తీ తెలుగు. ఈరోజు మనం మాట్లాడుకునేది 'లక్కీ భాస్కర్' అనే మూవీ గురించి. యాక్చువల్లీ ఈ వీడియో ఏమి ఆ మూవీకి రివ్యూ కాదు. కానీ ఈ మూవీలో మనం నేర్చుకోగల ఎన్నో విషయాలున్నాయి. ఈ విషయాలు గాని మనం అర్థం చేసుకొని అప్లై చేసుకోగలిగితే లైఫ్‌లో ఎంతో బావుంటుంది. అదేంటో ఈరోజు చూద్దాం. ఇక ఆ మూవీలో అర్థం చేసుకోవాల్సిన మొట్టమొదటి పాయింట్ హీరో యొక్క హార్డ్ వర్కింగ్ మెంటాలిటీ. ఈ సినిమాలో హీరో ఎంతో పేదరికంలో లైఫ్‌ని మొదలుపెట్టినా తను హార్డ్ వర్క్ అనేదాన్ని నమ్ముకుంటాడు. తను ఎంతో కష్టపడి సిన్సియర్‌గా వర్క్ చేస్తూ తను లైఫ్‌లో ఎదగడానికి ట్రై చేస్తూ ఉంటాడనమాట. రియాలిటీ ఏంటంటే ఎవరైనా గానీ ఎంత చిన్నగా లైఫ్‌ని స్టార్ట్ చేసినా గానీ వాళ్ళు వర్క్ అనేదాన్ని నమ్ముకుంటూ చాలా సిన్సియర్‌గా ఉంటూ మొదలుపెడితే లైఫ్‌లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇక ఇందులో నేర్చుకోవాల్సిన సెకండ్ పాయింట్ హీరో ఎప్పుడు స్మైలింగ్‌గా ఉంటాడనమాట. తను ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా గానీ, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా గానీ, తన గ్రోత్ మీద, డెవలప్‌మెంట్ మీద వర్క్ చేస్తూనే తనకున్న దాంతో తను ఎంతో సాటిస్ఫైడ్‌గా లైఫ్‌ని జీవిస్తూ ఉంటాడు. ఇక థర్డ్ పాయింట్ ఇన్సల్ట్స్ నుంచి ఫాస్ట్‌గా బయటకి రావడం. కొన్నిసార్లు మన లైఫ్‌లో కొన్ని ఇన్సల్ట్స్ అనేవి జరగొచ్చు. అయితే నాకిలా జరిగింది అని బాధపడుతూ కూర్చోకుండా ఎంత ఫాస్ట్‌గా మనం రికవర్ అయిపోయి బయటకొచ్చి మళ్ళీ మామూలు లైఫ్‌లోకి వచ్చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో హీరో చాలా ఫాస్ట్‌గా అలాంటి ఇన్సల్ట్స్ నుంచి బయటకొచ్చేయడం మనం చూస్తాం. ఇక ఫోర్త్ పాయింట్ మనం అనుకున్నట్టుగా లైఫ్ అనేది నడవదు. మన ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి చాలా సార్లు ఫెయిల్ అవుతాయి. ఈ మూవీలో కూడా తనకి ప్రమోషన్ రానప్పుడు హీరో తను బాధపడినా గాని దాని నుంచి చాలా ఫాస్ట్‌గా వెనక్కొస్తాడు. అంటే లైఫ్‌లో మనం ఎక్స్‌పెక్ట్ చేసి మనకు జరిగినప్పుడు కూడా వాటిని మనం ఎంత త్వరగా యాక్సెప్ట్ చేయగలిగితే మనం అంత హ్యాపీగా ఉంటాం. ఈ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది. లైఫ్‌లో ఒక అరగంట మనం అనుకున్నట్టుగా జరగలేదని మిగతా లైఫ్ మొత్తం బాధపడుతూ కూర్చుంటామా అని. ఇది ఏ సిట్యుయేషన్ అయినా సరే చాలా గొప్పగా డీల్ చేసే విధానం. దీని నుంచి మనం అర్థం చేసుకున్న మరో పాయింట్ ఏంటంటే మన లైఫ్‌లో మనకు ఉన్నదాంతో మనం సాటిస్ఫైడ్‌గా బతుకుతూ, ఇంకా డెవలప్ అవ్వడానికి కష్టపడుతూ, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా వాటిని యాక్సెప్ట్ చేస్తూ ముందుకెళ్ళిపోతే ఒకానొక టైం తర్వాత దేవుడికే మనం బాగా నచ్చేయొచ్చు. అప్పుడు మనకి అవకాశాలు మనం ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా మనకొస్తాయి. నెక్స్ట్ అర్థం చేసుకోవాల్సింది రిస్క్ టేకింగ్. కొన్నిసార్లు మనం లైఫ్‌లో రిస్కులు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మూవీలో ఎలాంటి రిస్క్ వస్తుందో అలాంటి రిస్క్ తీసుకోమని నేనైతే ఖచ్చితంగా చెప్పను. అయితే చాలా సార్లు చాలా జెన్యూన్‌గా, ఎథికల్‌గా మనం రిస్క్ తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అలాంటి రిస్క్ మనం తీసుకున్నప్పుడే మన లైఫ్‌లో నెక్స్ట్ అనేది వెళ్ళగలుగుతాం. లేకపోతే ఇప్పుడు ఉన్న దగ్గర అలాగే మిగిలిపోతాం. ఇక నెక్స్ట్ పాయింట్ కొన్నిసార్లు సిట్యుయేషన్స్ మనకు ఫేవరబుల్‌గా రానప్పుడు ఆ సిట్యుయేషన్‌లో పానిక్ అయిపోకుండా దాని నుంచి మనం ఎలా బయటపడాలి? అంటే మనం చాలా ప్రెషర్‌లో ఉన్నప్పుడు కూడా మనం పానిక్ అవ్వకుండా ఎలా బ్రెయిన్‌తో ఆలోచించాలి అనేది ఈ సినిమాలో ఒక సిట్యుయేషన్ ఉంటుంది. ఇది గనుక మనం అర్థం చేసుకోగలిగితే చాలా సార్లు ప్రెషర్ నుంచి మనం చాలా త్వరగానే బయటపడగలుగుతాం. ఇక చాలా ఇంపార్టెంట్ విషయం రిఫ్లెక్షన్. లైఫ్‌లో మనం ఎన్నో విషయాలు బుక్స్ చదివి నేర్చుకోవచ్చు. వీడియోస్ చూసి, పాడ్‌కాస్ట్‌లు చూసి, లేకపోతే వేరే వాళ్ళని అబ్జర్వ్ చేసి ఎన్నో విధాలుగా మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. అయితే అన్నిటికంటే బెస్ట్ విధానం ఏంటంటే మనం మన లైఫ్‌ని రిఫ్లెక్ట్ చేసుకోవడం. అంటే ఒక సిట్యుయేషన్ జరిగినప్పుడు ఈ సిట్యుయేషన్ ద్వారా యూనివర్స్ మనకేం చెప్తుంది అనేది మనం అర్థం చేసుకోగలిగితే దానివల్ల మనం చాలా బెనిఫిట్ అవుతాం. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మనం ఉంటాం కాబట్టి, మన స్కిన్ ఆ సిట్యుయేషన్‌లో ఉంటుంది కాబట్టి, అటువంటి వాటి నుంచి మనం నేర్చుకోవడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనం బుక్స్ నుంచో, వీడియోస్ నుంచో నేర్చుకున్న వాటిలో గుర్తుపెట్టుకోవడానికి పనిచేస్తాయేమో గానీ, అవి లైఫ్‌లో మరీ అంత ఎక్కువగా అయితే ఉపయోగపడవు. ఈ సినిమాలో కొన్ని సిట్యుయేషన్స్‌లో హీరోకి కొన్ని వార్నింగ్ సిగ్నల్స్ లాగా అనిపించినప్పుడు, అతను అర్థం చేసుకొని దాన్ని ఆగిపోతాడనమాట. అంటే యూనివర్స్ నాకేదో చెప్పాలని ప్రయత్నిస్తుంది అని దాన్ని అర్థం చేసుకొని, దాన్ని రిఫ్లెక్ట్ చేసుకొని, ఒక పెద్ద ప్రమాదం నుంచి తను తప్పించుకుంటాడు. ఇక నెక్స్ట్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, కొన్నిసార్లు కొన్ని అవకాశాలు మనకు తప్పిపోయినప్పుడు, వాటి వల్ల మనకి ఏదో మంచి జరుగుతుంది. మనం దాన్ని అర్థం చేసుకోకుండా అదే సిట్యుయేషన్ పట్టుకొని బాధపడుతుంటాం. ఈ సినిమాలో కూడా హీరోకి ఒక ప్రమోషన్ తప్పిపోయినప్పుడు, అతను దాన్ని పట్టించుకోకుండా అలాగే ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు, తను ఊహించినటువంటి ఒక పెద్ద అవకాశం తనకొస్తుందన్నమాట. అండ్ ఆ అవకాశాలు రావడమే కాదు, ఆ అవకాశాలు తీసుకోవడం, ఆ అవకాశాలకు తగ్గట్టుగా మనల్ని మనం అప్‌డేట్ చేసుకోవడం, ఇంప్రూవ్ చేసుకోవడమే చాలా ఇంపార్టెంట్. అలా హీరో కూడా తను చాలా బాగా అప్‌డేట్ చేసుకొని ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటాడు. ఇక తర్వాత మనం అర్థం చేసుకోవాల్సిన ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, డబ్బు లేనప్పుడు అందరూ మంచివాళ్ళే. డబ్బు లేనప్పుడు అందరూ చాలా హంబుల్‌గా ఉండొచ్చు. చాలా మంచిగా బిహేవ్ చేయొచ్చు. అంతా బానే ఉంటుంది. కానీ డబ్బొచ్చిన తర్వాత మన బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ సినిమాలో హీరోకి చాలా బాగా డబ్బొచ్చినప్పుడు అతని యొక్క ప్రవర్తన అనేది మారిపోతుంది. అయితే ఇక్కడ మళ్ళీ మనకి మంచి చేయడానికి, మనకేదో చెప్పడానికి దేవుడు అనండి, యూనివర్స్ అనండి, వాళ్ళు ఏదో సిట్యుయేషన్స్ మనకు క్రియేట్ చేస్తారు. ఇలాంటి సిట్యుయేషన్ తనకొచ్చినప్పుడు హీరో మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతాడు. అంటే అగైన్ ఇక్కడ దేవుడు నాకు ఏం చెప్తున్నాడు అనే దాన్ని అతను అర్థం చేసుకొని, తను దాని మీద రిఫ్లెక్ట్ అయ్యి తనను తాను మార్చుకుంటాడు. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, వాళ్ళు కొంత గొప్పవాళ్ళు అయిపోయిన తర్వాత నాకింకా ఏం ప్రాబ్లమ్ లేదు. నేనేమైనా సరే చేయగలను అని అనుకుంటారు. తాము కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి తాము చేసిన మిస్టేక్స్‌ని జస్టిఫై చేసుకుంటూ ఉంటారు. ప్రతి సిట్యుయేషన్‌లోనూ తమది తప్పు కాదు, వేరే వాళ్ళది తప్పు అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అలా ఉన్నంత కాలం యూనివర్స్ మనకు చెప్పే లెసన్స్‌ని మనం తీసుకోలేం.
ఎప్పుడైతే మన ఓపెన్ మైండ్‌తో రిఫ్లెక్ట్ చేసి, ఈ సిట్యుయేషన్ ద్వారా నాకేం అర్థమవుతుంది? నాకు దేవుడు ఏం చెప్పాలని చూస్తున్నాడు? అనేది ఆలోచించినప్పుడే మనకి నిజమైన లెసన్స్ అనేవి నేర్చుకోగలుగుతాం. ఆ లెసన్స్ మన జీవితాన్ని చాలా గొప్పగా మార్చడానికి ఇప్పటికీ ఉపయోగపడతాయి. ఈ సినిమాలో కూడా హీరో తనకి పొగరు బాగా ఎక్కువైపోయిందని అర్థం చేసుకున్నప్పుడు, దాని నుంచి తను ఏం చేయాలో అన్నీ చేస్తాడు. తను తన లైఫ్‌లో తనకి ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళందరికీ గ్రాటిట్యూడ్ చూపించడం మొదలుపెడతాడు. నిజంగా గ్రాటిట్యూడ్ అనేది ఒక మనిషికి చాలా గొప్ప టానిక్. ఒక మనిషి ప్రాబ్లమ్స్‌లోకి వెళ్ళిపోకుండా ఉండడానికి, లేకపోతే ఒక మనిషి చాలా ప్రాబ్లమ్స్‌లో ఉన్నప్పుడు దాని నుంచి బయటకి రావడానికి గ్రాటిట్యూడ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఈ సినిమాలో కూడా హీరో తనకు ముందు నుంచి హెల్ప్ చేసిన వాళ్ళకి గ్రాటిట్యూడ్ చూపిస్తూ, ఇంతకుముందు తను ఎలా ఉండేవాడో అలా ఉండడానికి ప్రయత్నం చేస్తూ, తను చేసిన తప్పుల్ని అన్నిటిని కూడా తను సరి చేసుకుంటూ, మెల్లగా ఇంతకుముందు ఎలా హ్యాపీగా ఉండేవాడో అలా హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. ఇక ఈ సినిమాలో మనం అర్థం చేసుకోవాల్సిన మరో పాయింట్, మనల్ని మనం అబ్జర్వ్ చేసుకోవడంతో పాటు, మన చుట్టూ ఉన్న ప్రజల్ని, సిట్యుయేషన్స్ కూడా అర్థం చేసుకోవడం. అండ్ సిట్యుయేషన్స్ సరిగ్గా జరగనప్పుడు వాటి నుంచి ఎలా బయటకొచ్చేయాలో, ఎప్పుడు బయటకొచ్చేయాలో తెలుసుకోవడం. యాక్చువల్లీ ఈ సినిమాలో మెయిన్ థీమే ఒక వర్క్‌ని ఎలా మొదలుపెట్టాం అనేది కాదు, ఎప్పుడు ఆపడం అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్ అనేది. ఈ పాయింట్‌ని స్ట్రెస్ చేస్తూనే ఈ మూవీలో కొన్ని మెయిన్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. సో, మనం నేర్చుకోగలిగిన మరో పాయింట్, మనం ఎప్పుడు మొదలుపెట్టాం అనేది కాదు, ఎక్కడ ఆపాం అనేది కూడా తెలుసుకోవడం. సో, ఇవన్నీ కూడా మనందరి లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు మన లైఫ్‌లో మనం ఎంతో నష్టపోయి నేర్చుకునే బదులు, వేరే వాళ్ళ లైఫ్ నుంచో, లేకపోతే సినిమాల నుంచో కూడా మనం ఎన్నో విషయాలు అర్థం చేసుకోవచ్చు. సో, నిజానికి మనం సినిమా చూడడం కాదు, ఆ సినిమా అనేది ఎలా చూడాలో మనం సరిగ్గా చూసినప్పుడు, మనం సినిమాల నుంచి కూడా ఎంతో నేర్చుకోవచ్చు. అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇదేమి మూవీ రివ్యూ కాదు. ఇది మూవీ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు అండ్ మన లైఫ్‌లో మనకు ఉపయోగపడే విషయాలు మాత్రమే నేను ఈ వీడియోలో చెప్పాను. ఐ థింక్ ఇది మీకు చాలా ఉపయోగపడింది అనుకుంటున్నాను. అండ్ మీ లైఫ్‌లో వేరే వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడదని మీరనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ అండ్ జై హింద్.